అమిత్ షా దెబ్బతో గిలగిల్లాడిపోయాం, విలవిల్లాడిపోయాం, చాలా నష్టపోయామని చెప్తున్నారు నక్సలైట్లు. ఏడాది భారీగా నష్టపోయామని. ఆపరేషన్ కగార్ కారణంగా ఏడాది కాలం క్షేత్రస్థాయి నుంచి అగ్రనాయకుల వరకు మొత్తంగా 366 మంది విప్లవకారులు మృతి చెందినట్టు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ వెల్లడించింది. ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్ట్ 21వ వార్షికోత్సవాలు నిర్వహించుకోవాలంటూ పార్టీ శ్రేణులకు నాయకత్వం ఈ నెల 6న జారీ చేసిన లేఖ బుధవారం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వాళ్లలో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 3 కేంద్ర కమిటీ సభ్యులు, 17 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 26 మంది జిల్లా కమిటీ సభ్యులు, 86 మంది ఏరియా కమిటీ ప్లాటూన్ సభ్యులు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులు 152 మంది, స్థానిక నిర్మాణాల సభ్యులు 38 మంది ఉన్నారని అందులో వెల్లడించారు. అట్లాగే మృతి చెందిన వాళ్ళ వివరాలు తెలియని వాళ్ళు మరో 43 మంది వరకు ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఈ స్థాయిలో సభ్యులను కోల్పోవడం పార్టీ మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని, అయితే దీన్ని అధిగమించి ముందుకు సాగాలని కేడర్కి ఆ పార్టీ అగ్రనాయకత్వం పిలుపునిచ్చింది. ప్రజా ప్రయోజనాల రీత్యా శాంతి చర్చలకు సిద్ధమైన మావోయిస్ట్ పార్టీ మరోసారి ప్రకటించింది. అయితే అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ ఆపేయాలంటూ చెప్పుకొచ్చింది. ఎవడన్నా గెలుస్తున్నప్పుడు పక్కకి తప్పుకుంటాడా? వీళ్ళు ఏమన్నా ఇంతకుముందు కాల్పుల విరమణ చేశారా?